చంద్రబాబు ఇంకో మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోడు అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి కాలు గోరెప్పుడు మీకు చూపించాడా? ఎవడన్నా చూసినోడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాను. దేవుడికి కొబ్బరికాయ కొడతా, దేవుడికి దండం పెడతా, దేవుడికి పూజ చేస్తా కూడా బూట్లు వేసుకుంటారు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కంటే పెద్ద గోర అయింది అంటే మామూలుగా ఆయన సైజు, జగన్ గారి సైజు కంటే కూడా అంత పెద్ద గోర ఉందా అంటున్నా. అంటే బూట్లో దాన్ని మడతేసి కడతారండి ఆయన గోరుని. కాలి గోటికి సరిపోడంటే జగన్మోహన్ రెడ్డి గారు 5'6", 5'7" ఉన్నాడు. 5'6", 5'7" ఉన్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే అంటే ఇది 6 అడుగులు ఉందా చంద్రబాబు నాయుడు గారి గోరు. అంటే డార్లింగ్ మంత్రి గారు కాస్త ప్రజల బాగోగులు, ప్రజల యొక్క అవసరాలు, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. జగన్ గారు మడిగట్టు కూర్చుని ఆ పాతి కొట్టనన్నాడు కాబట్టి నీకు అదృష్టవశాత్తు మంత్రి అయ్యావు. తప్పేం లేదు. మంచి పేరు సంపాదించుకో, స్టేట్స్మెన్ గా ఎదుగు. బూతులతో, అసభ్య పదజాలంతో చంద్రబాబు నాయుడు గారికి పరమానంద భరితుని చేయటం కోసం, నీ మంత్రి పదవిని కాపాడుకోవటం కోసం ఈ అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడే కంటే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని, సర్వే డిపార్ట్మెంట్ ని చతుర్ముఖ పారాయణం అంతా కాకపోయినా అంతో ఎంతో కాస్త అటు ఇటుగా దాన్ని కూడా భావించి అధ్యయనం చేసి మంచిగా మాట్లాడుతూ వాక్చాతుర్యంతో వాస్తవాలు మాట్లాడుతూ ఇప్పుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎదగమని చెప్పని జనం దృష్టిలో అద్భుతమైన మంత్రి అని చెప్పి, అనగానే అనేవాడు అద్భుతమైన మంత్రిరా అని చెప్పి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అన్ని తప్పుడు మాటలు రాస్తున్నాడు. అతను డార్లింగ్ మంత్రి కాదు, 5 స్టార్ హోటల్లో పైరువీలు చేసే మంత్రి కాదు, మంచి యోగ్యుడు అని చెప్పి అనుకునేట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పాలి ఇరిగిపోయేట్టుగా ఆ టీవీ ఛానల్లో డబ్బా మీద రేకేసి గీకినట్టుగా మాట్లాడేటువంటి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చేటువంటి ఆ మాటలన్నీ కూడా తప్పుడు మాటలు అనేట్టుగా, మీ మీద మాట్లాడినటువంటి మాటలని తప్పుడు మాటలు అనేట్టుగా రుజువు చేసుకునేలాగా ప్రవర్తించమని చెప్పని హితవు చెప్తున్నా.